వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. ఈ వీడియోలో మనము రైల్వేలో ఎక్కువగా అడుగుతున్నటువంటి ఒక 2000 జిఎస్ బిట్స్ గురించి మనం ఈ సిరీస్ అయితే చేస్తాము. టోటల్గా దీంట్లో 20 వీడియోస్ రానున్నాయి. ఒక్కొక్క వీడియోలో 100 బిట్లు మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో నేను ఒక ప్యాటర్న్ చూస్తున్నాను. ఈ ప్యాటర్న్లో చెప్పాలా లేదంటే క్వశ్చన్తో పాటు ఆన్సర్ నేను చెప్తాను. అంటే ఆన్సర్తో పాటుగా ఒక 4-5 బిట్స్ దాని రిలేటెడ్ చెప్పాలనేటువంటి దాన్ని మీరు నా కామెంట్ బాక్స్లో చెప్తే నెక్స్ట్ వీడియోని ఆ విధంగా కంటిన్యూ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని. ఆల్రెడీ పాత వాళ్ళకి తెలుసు మన ఛానల్లో కంటెంట్ ఎలా ఉంటుందని. ఒకసారి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, లోక్సభను ఎవరు రద్దు చేస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. ప్రధాని సిఫారసు మేరకు రాష్ట్రపతి గారు మనకు లోక్సభను రద్దు చేయడం జరుగుతుంది. రాష్ట్రాల గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం నియమించే విధానం ఏ దేశం నుండి తీసుకోబడింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, కెనడా. కెనడా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. సో ఫ్రెండ్స్, చాలా మంది ఎగ్జామ్స్ కు 69 రోజులు ఉంది ఈ రోజు నుంచి లెక్క పెట్టుకున్నట్లయితే. సో ఈ 60 రోజులలో మీరు ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఆల్రెడీ చదివిన వాళ్ళు, దాంతో పాటుగా ఇప్పుడు చదువుతున్న వాళ్ళు ఎన్ని బిట్స్ చేస్తారు అనేటువంటి దాన్ని బట్టే ఎగ్జామ్ లో టైం మేనేజ్మెంట్ పైన జాబ్ వస్తుందండి. ఎందుకంటే మీకు ఎంతైనా నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ ఆ 90 నిమిషాల సమయంలో మీరు అన్ని బిట్స్ రైట్ చేశారా లేదా, లేదంటే ఇచ్చినటువంటి పేపర్ కు మీరు అడాప్ట్ అవుతున్నారా లేదా, ఈజీ పేపర్ వస్తే ఎలా డీల్ చేస్తున్నారు, మీడియం పేపర్ వస్తే ఎలా డీల్ చేస్తున్నారు, హార్డ్ పేపర్ వస్తే ఎలా డీల్ చేస్తున్నారు, ఒక తెలియని క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ మీరు స్కిప్ చేసి ఎలా ముందుకెళ్ళాలి అనేటువంటి టెక్నిక్స్ మీకు ఎగ్జామ్ రాస్తేనే అర్థమవుతుంది. టెస్ట్ సిరీస్ మీరు ఎక్కడైనా రాయండి, మీకు నచ్చిన దగ్గర ఎక్కడైనా సరే రోజు ఒక టెస్ట్ రాయడానికి ట్రై చేయండి. మన దగ్గర అయితే ప్రస్తుతానికి గ్రూప్ డీలో 25 టెస్టులు మనం ఇవ్వడం జరుగుతుంది. 79 రూపీస్ కాస్ట్ ఉంటుందండి. 25 టెస్టులు ఎవరైతే తీసుకుంటున్నారో వీళ్ళకు మనము 1200 నుంచి 1500 బిట్స్ ప్రీవియస్ లో అడిగినటువంటి బిట్స్ ఒక హ్యాండ్ రిటన్ నోట్స్ ఇస్తున్నాము. దాంతో పాటు ఫిజిక్స్ లో లెక్కలు అడగడం జరుగుతుంది. గ్రూప్ డీలో ప్రతి పేపర్ లో 2 నుంచి 3 లెక్కలు అడుగుతారు. అలా ప్రీవియస్ లో అడిగినటువంటి ఒక 120 బిట్స్ కూడా నేను రాయడం జరిగింది. వాటిని కూడా హ్యాండ్ రిటన్ నోట్స్ వాళ్ళకు ఈ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫిజిక్స్ లో అడిగినటువంటి లెక్కల పైన 4 గంటల వీడియో కూడా నేను ఉచితంగా చేశాను. ఆ వీడియోని మీరు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. మన ఛానల్లో 4 అవర్స్ ఫిజిక్స్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అని కొట్టినా కూడా మీకు రావడం జరుగుతుంది. అండ్ అదే దాంతో పాటుగా గ్రూప్ కి సంబంధించినటువంటి కంప్లీట్ మెటీరియల్ కోర్స్ కావాలంటే కూడా యాప్ లో లింక్డ్ కోర్సెస్ లో ఉంది. అది 399 అవైలబుల్ ఉంది. యాప్ తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోండి. మన దగ్గరనే కాదు, ఎక్కడైనా సరే మీకు నచ్చిన ప్లేస్ లో రోజు ఒక 100 బిట్లు ప్రాక్టీస్ చేయండి. టైం పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. మీకు టైంతో ప్రాక్టీస్ చేస్తే మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, టైం మేనేజ్మెంట్ వస్తుంది. సార్, చాలా మంది నాలెడ్జ్ ఉండి అండ్ చాలా తెలివి ఉండి, చాలా బుక్స్ తెలివి ఉండి ఎగ్జామ్ లో టైం మేనేజ్మెంట్, ప్రెషర్ మేనేజ్మెంట్ రాక జాబులు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ సిచ్యువేషన్ మీకు రావద్దంటే మీ సబ్జెక్ట్ తో పాటుగా మీ ప్రాక్టీస్ కూడా ఇంపార్టెంటే. సో ఈ విషయం ఆల్రెడీ సీనియర్ లేదంటే కొద్దిగా ప్రిపరేషన్ ఫీల్డ్ లో కొన్ని రోజులు ఉన్న వాళ్ళకి తెలుసు. అది రైటా రాంగ్ అనేది మీరు కామెంట్ బాక్స్ లో తెలపండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, రాజ్యాంగ పరిహారపు హక్కు అనేటువంటిది ఏ రకమైన హక్కు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 3, ప్రాథమిక హక్కు. మతతత్వ నియోజకవర్గల పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? రైట్ ఆన్సర్ లార్డ్ మింటో. ఆప్షన్ 4. భారతదేశంలో రాజ్యాంగ అధిపతి అని ఎవరిని పేర్కొంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, రాష్ట్రపతి. రాజ్యాంగానికి హృదయం వంటిదని ఏ ఆర్టికల్ ని అంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, 32. ఆర్టికల్ 32ను రాజ్యాంగం యొక్క హృదయం అని పిలుస్తారు. గ్రామాలను లిటిల్ రిపబ్లిక్స్ గా అభివర్ణించిన వారు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2, చార్లెస్ మెట్కాఫ్. ఎర్రకోట నుంచి ప్రసంగించని ఏకైక ప్రధాని ఎవరు? క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. ఎర్రకోట నుంచి ప్రసంగించని ఏకైక ప్రధాని ఎవరు? ఆప్షన్ 2, చంద్రశేఖర్ గారు. నెక్స్ట్, పంచాయత్ రాజ్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ 2, ఏప్రిల్ 24. రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి కాలంలో జీవించే హక్కును రద్దు చేయకుండా ఉండే పద్ధతిని ఏ దేశం నుంచి గ్రహించారు? ఆప్షన్ సి, జపాన్. తాష్కెంట్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది?
రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 1966 లో జరిగింది. సో ఈ క్వశ్చన్ ఇలా చెప్పాలా, లేదంటే ఇదే క్వశ్చన్ తీసుకొని తాష్కెంట్ ఒప్పందం అంటే ఏంది, ఏ రెండు దేశాల మధ్య జరిగింది, ఏ ప్రధానుల మధ్య జరిగింది, ఏ టైంలో జరిగింది, దాని జరిగిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉన్నాయి, ఇలా కొద్దిగా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలా వద్ద అనేటువంటి జర కామెంట్ బాక్స్ లో తెలపండి. నెక్స్ట్ వీడియోలో అలా ప్రిపేర్ చేస్తాను. విద్యను ప్రాథమిక హక్కుగా ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆచార్య రామూర్తి కమిటీ. రాష్ట్ర కార్యనిర్వహణ అధిపతి అని ఎవరిని అంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి గవర్నర్. భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 1949 నవంబర్ 26. గరీబీ హఠావో అనే నినాదాన్ని ఇచ్చిన ప్రధాని ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇందిరాగాంధీ. రాష్ట్ర గవర్నర్ పదవీ కాలం ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు రాష్ట్ర గవర్నర్ తన పదవీ కాలంలో ఉండవచ్చు. అయితే చాలా మంది అడగొచ్చు సార్ ఇవి చాలా సింపుల్, చాలా డెడ్ ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నారని. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్ అనేటువంటి ఎక్కడైనా డెడ్ ఈజీ ఉంటుంది సార్. దీన్ని కాంబినేషన్ లో వేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఒక పక్క రాష్ట్ర గవర్నర్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి అని ఇంకొక సైడ్ ఇచ్చి వాళ్ళ యొక్క పదవీ కాలం ఏంటని ఇంకొక సైడ్ ఇచ్చి జతపరచమంటాడు. అలాంటప్పుడు ఒక బిట్ తెలిస్తే కూడా ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ మోడల్ ఇక్కడ ప్రిపేర్ చేయట్లేదు, జస్ట్ మీకు ఐడియా కొరకు ఇలా ఇస్తున్నాను, ఈజీ అండ్ సింపుల్ గా. పంచాయతీరాజ్లకు రాజ్యాంగ హోదా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా లభించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 73వ రాజ్యాంగ సవరణద. ఇది ప్రీవియస్ గ్రూప్ డి రాసిన వాళ్ళకి 2018 వాళ్ళకి బాగా తెలుసు, ప్రతి షిఫ్ట్ లో అడిగిన క్వశ్చన్ ఇది. రాజ్యసభ యొక్క కాల పరిమితి ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇది ఒక శాశ్వత సభ, దీనికి కాల పరిమితి అంటూ ఉండదు రాజ్యసభకి. అత్యధిక రాజ్యసభ సీట్లు కలిగిన రాష్ట్రం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. ఓటింగ్ కు కనీస వయో పరిమితి 18 సంవత్సరాలకు ఉండాలి అని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తగ్గించారు? 21 ఉన్నదని 18కి తగ్గించారు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి లేదా ఆప్షన్ 3 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 21 ఉన్నటువంటి సంవత్సరాన్ని 18 సంవత్సరాల ఓటింగ్ హక్కుకు మార్చారు. భారత రాజ్యాంగానికి గుర్తు ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఐరావతం, ఎలిఫెంట్. భారత రాష్ట్రపతిచే నియమితులు కాని వారు ఎవరు కింది వారిలో? రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 స్పీకర్. ప్రాథమిక హక్కులను కాపాడే ప్రాథమిక హక్కు అని దేన్ని పిలుస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 రాజ్యాంగ పరిహారపు హక్కు. దీన్నే మనము ఆల్రెడీ కూడా మాట్లాడుకోవడం జరిగింది ఇంత ముందుకే. ఓకే, నెక్స్ట్. రాష్ట్రపతి ఎంతమంది ఆంగ్లో ఇండియన్లను లోక్సభకు సూచిస్తారు? ఇది ప్రీవియస్ లో అడిగారండి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ లేదు ఇది. రైట్ ఆన్సర్ ఇద్దరిని. రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమంది విశిష్ట వ్యక్తులను నామినేట్ చేస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 12. రామ్నాథ్ కోవింద్ గారు ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. ఇది లాస్ట్ టైం మనకు గ్రూప్ డి లో అడగడం జరిగింది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారు ఏ రాష్ట్రానికి చెందినవారు మీరు కామెంట్ బాక్స్ లో తెలపండి. నెక్స్ట్, ఏ హోదా కలిగిన వ్యక్తిని రాజ్యసభకు అధ్యక్షులుగా నియమిస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఉపరాష్ట్రపతి. రాజ్యసభకి చైర్మన్ గా లేదా అధ్యక్షులుగా ఎవరు ఉంటారంటే ఉపరాష్ట్రపతి ఉంటారు. నెక్స్ట్, మన రాజ్యాంగంలో ఏ ప్రకరణ అంటరానితనాన్ని నిషేధిస్తుంది?
రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 17. 17వ ప్రకరణ అన్న ఆర్టికల్ అన్న నిబంధన అన్న ఒకటే వర్డ్, ఓకేనా. సో కొన్నిసారి కన్ఫ్యూజ్ చేయడానికి ప్రకరణ అని ఇస్తాడు. నెక్స్ట్, పసిఫిక్ మహాసముద్రంలో లోతైన అఖాతం పేరేమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 మెరియానా అఖాతం, మెరియానా ట్రెంచ్ అంటారు. ఇది పసిఫిక్ మహాసముద్రంలో అతి లోతైన అఖాతం. భారతదేశంలో ఇండియన్ బిజినెస్ మ్యూజియం ఎక్కడ ఉంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కేరళలో ఉంది. రాక్ షెల్టర్ ఆఫ్ భీంబెట్కా అనేటువంటిది యునెస్కో వారసత్వ ప్రదేశము. ఇది ఏ రాష్ట్రంలో కలదు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో రాక్ షెల్టర్ ఆఫ్ భీంబెట్కా అని ఉంటుంది. ఎన్టీపీసీ వాళ్ళకి ఇది బాగా తెలుసు, ఎందుకంటే యునెస్కో వారసత్వ ప్రదేశాలు ఎన్టీపీసీ ఎగ్జామ్స్ లో ఎక్కువ రిపీట్ అవుతుండే. ప్రతిష్టాత్మకమైన కాళిదాస్ సమ్మాన్ను ఏ రాష్ట్రం ప్రతి ఏటా అందజేస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్. వీటిలో అస్సాంలో లేని నేషనల్ పార్క్ ఏమిటి? సో ఇక్కడ మనకు ఓరంగ్, నమేరి, మానస్, సుందర్బాన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో వీటిలో లేనిది ఏంటనేటువంటిది మీకు క్వశ్చన్. ఇది నాకు ఆన్సర్ తెలపండి. ఓరంగ్ ఎక్కడుంది, నమేర్ ఎక్కడుంది, మానస్ ఎక్కడుంది, సుందర్బాన్ ఎక్కడుంది? ఎందుకంటే దీనివల్ల మీరు ఒక రిపిటేషన్ పద్ధతిలోకి వెళ్తారు. నెక్స్ట్, యూపీఎస్సీ చైర్మన్ ను ఎవరు నియమిస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి. శ్వాసక్రియను కొలవడానికి ఉపయోగించే పరికరం పేరేమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 రెస్పిరోమీటర్. ఫిరోజ్పూర్ అనేటువంటిది ఏ నది ఒడ్డున ఉంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సట్లెజ్ నది ఒడ్డున ఉంది. అగా ఖాన్ అవార్డు ఏ రంగంలో ఇవ్వబడుతుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆర్కిటెక్చర్ లో ఇవ్వబడుతుంది. సార్ ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. అగా ఖాన్ కప్పు వేరే, అగా ఖాన్ కప్పు వేరే, అగా ఖాన్ అవార్డు వేరే. అగా ఖాన్ అవార్డు అంటేనేమో ఆర్కిటెక్చర్ లో ఇస్తారు, అగా ఖాన్ కప్పు అంటేనేమో స్పోర్ట్స్ హాకీలో ఇస్తారు అనమాట, ఓకేనా. సో కొద్దిగా కన్ఫ్యూజ్ కాకండి. సో అగా ఖాన్ కప్ అనేటువంటిది స్పోర్ట్స్ లో ఇస్తారని గుర్తుపెట్టుకోండి, క్రీడల్లో ఇస్తారు. పర్టికులర్ స్పోర్ట్స్ అయితే నేను తర్వాత డిస్కషన్ చేస్తా, అవార్డ్స్ గురించి మాట్లాడినప్పుడు, సారీ కప్స్ గురించి మాట్లాడినప్పుడు. అగా ఖాన్ కప్ అంటే క్రీడలకు సంబంధించింది, అగా ఖాన్ అవార్డు అంటే ఆర్కిటెక్చర్. పత్రహరితంలో ఉండేటువంటి మూలకం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 మెగ్నీషియం. వీటిలో ఏది ఒడిశాలో ఉంది కింది డ్యాంలలో? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి హిరాకుడ్ డ్యామ్. భారతదేశం యొక్క మొదటి రాష్ట్రపతి ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి రాజేంద్ర ప్రసాద్ గారు. భారతదేశం మొదటి ప్రధానమంత్రి ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటారు, అందుకని మళ్ళీ అడిగాను. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రాకేష్ శర్మ గారు. నెక్స్ట్, మొదటి భారతీయ పైలట్ ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి జేఆర్డి టాటా. భారతదేశం యొక్క మొదటి హోంమంత్రి ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్. నోబెల్ బహుమతిని గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి రవీంద్రనాథ్ ఠాగూర్. మిస్ వరల్డ్ పోటీలో గెలిచిన మొదటి భారతీయ మహిళ ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి రీటా ఫరియా.
సో ఇక్కడ జనరల్ టాపిక్స్ అండి ఇవి, కానీ అడుగుతారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు భారతదేశానికి మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? సో రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జస్టిస్ హెచ్జే కానియా. భారతరత్న పొందిన మొదటి మహిళ ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇందిరాగాంధీ గారు. సో భారతరత్న ఏ సంవత్సరం నుంచి ఇచ్చారు, మొట్టమొదటి భారతరత్న ఎంతమందికి ఇచ్చారు అనేటువంటి దాన్ని నా కామెంట్ లో చేయండి. మొదటిసారిగా మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న భారతీయుడి పేరు, లేదంటే భారతీయురాలు పేరు, సారీ మిస్ యూనివర్స్ అంటే లేడీస్ ఉంటారు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సుష్మితా సేన్. లోక్సభ యొక్క మొదటి స్పీకర్ ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గణేష్ వాసుదేవ్ మౌలాంకర్, జీవి మౌలాంకర్ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సుచేత కృపాలాని గారు. స్వతంత్రానంతరం భారతదేశం యొక్క మొదటి రైల్వే మంత్రి ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి జాన్ మథాయ్. గ్రామీ అవార్డును అందుకున్న మొదటి భారతీయుడు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి పండిత్ రవిశంకర్ గారు. అకాడమీ లేదా ఆస్కార్ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బాను అతయ్య. కొద్దిగా స్పెల్లింగ్ రాయడంలో తప్పైంది, బాను అతయ్య. నెక్స్ట్, కింది వారిలో అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ మహిళ ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కల్పన చావ్లా గారు. నోబెల్ బహుమతిని గెలుచుకున్న మొదటి భారతీయ శాస్త్రవేత్త ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సివి రామన్. బూకర్ ప్రైజ్ గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? ఆప్షన్ సి అరుంధతి రాయ్. ఇంగ్లీష్ ఛానల్ ను ఈదుతున్న లేదా ఈదిన మొదటి భారతీయ మహిళ ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆర్తి సాహా. భారతీయ మహిళా అధికారి ఎవరు? మొదటి భారతీయ మహిళా అధికారి, ఐపీఎస్ అధికారి ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కిరణ్ బేడి గారు. భారత జాతీయ మొదటి కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ డబ్ల్యూసి బెనర్జీ గారు, ఉమేష్ చంద్ర బెనర్జీ. భారతదేశం మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి డాక్టర్ రాధాకృష్ణన్ గారు. జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ శ్రీ శంకర్ కురూప్ గారు. భారతదేశపు మొదటి ముస్లిం రాష్ట్రపతి ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి జాకీర్ హుస్సేన్ గారు. భారతదేశపు మొదటి మహిళా టీచర్ అని ఎవరిని పిలుస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సావిత్రిబాయి పూలే గారిని. ఎవరెస్ట్ను అధిరోహించిన మొట్టమొదటి మహిళ ఎవరు భారతదేశం నుండి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బచేంద్రిపాల్ గారు. భారతదేశం నుండి జనరల్ అసెంబ్లీకి, అంటే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి అధ్యక్షుడైనటువంటి మొదటి మహిళ ఎవరు? రైట్ ఆన్సర్ విజయలక్ష్మి పండిట్ గారు. ఢిల్లీకి పాలకులైన మొదటి మహిళ ఎవరు? పాలించిన మొదటి మహిళ ఎవరు ఢిల్లీ?
రైట్ ఆన్సర్ ఆప్షన్ బి రజియా సుల్తానా గారు. భారతదేశంలో మొదటి మహిళా గవర్నర్ ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సరోజినీ నాయుడు గారు. భారతదేశపు మొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? మహిళా ఎన్నికల కమిషనర్ మొదటి. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విఎస్ రామాదేవి గారు. గార్బా అనేటువంటిది ఏ రాష్ట్రానికి చెందిన ప్రముఖ డాన్స్ ఫామ్? రైట్ ఆన్సర్ గుజరాత్ గార్బా. క్రింది వాటిని జతపరచండి. తరంగధైర్యం, పౌనపున్యం, పీడనం, ధ్వని తీవ్రత ఒక సైడ్ ఇచ్చాడు. హెడ్జ్, హ్యాంగ్స్ట్రామ్, డెసిబుల్, పాస్కల్ అనేటువంటిది ఒక సైడ్ ఇచ్చాడు. వీటిని మ్యాథ్ ద ఫాలోయింగ్ చేయొచ్చు. సో నేను ఒక్కొక్క క్వశ్చన్ గా కూడా చేయొచ్చు, కాకపోతే జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. మీకు ఇప్పుడు అడిగినటువంటి మొదటి మహిళ అనేటువంటి టాపిక్ మీకు 4-5 బిట్స్ వచ్చాయి కదా. ఆ బిట్స్ లో ఏం చేయొచ్చు అంటే ఒక సైడ్ 4 పేర్లు, ఇంకో సైడ్ 4 పేర్లు ఇచ్చి మ్యాథ్ ద ఫాలోయింగ్. మొదటి ఎవరెస్ట్ ఎక్కింది ఎవరు, అంతరిక్షంలోకి వెళ్ళింది ఎవరు, మొదటి గవర్నర్ మహిళా గవర్నర్ ఎవరు, మొదటి మహిళా సీఎం ఎవరు, ఈ విధంగా ఇవ్వచ్చు. సో జస్ట్ మీరు రిమైండ్ చేసుకుంటూ ఉండండి. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. తరంగ ధైర్యాన్ని యాంగ్స్ట్రామ్లలో కొలుస్తారు. తరంగ ధైర్యాన్ని వేవ్ లెంత్ ని యాంగ్స్ట్రామ్ లో కొలుస్తారు. పౌనపున్యం ఫ్రీక్వెన్సీని హెడ్జ్ లో కొలుస్తారు. పౌనపున్యాన్ని హెడ్జ్ లో కొలుస్తారు. పీడనం ప్రెషర్ ని పాస్కాల్లో కొలుస్తారు. ధ్వని తీవ్రత సౌండ్ యొక్క ఏమంటారు ప్రెషర్ ని లేదా సౌండ్ యొక్క డిసబిలిటీని దేంతో కొలుస్తారంటే డెసిబుల్స్ లో కొలుస్తారు. ఓకే, క్లారిటీ. తరంగ ధైర్యం అయితే యాంగ్స్ట్రామ్స్, పౌనపున్యం అయితే హెడ్జెస్, పీడనం అయితే పాస్కల్, ధ్వని తీవ్రత అయితే డెసిబుల్స్. క్లియర్. నెక్స్ట్, అష్టాధ్యాయ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారు? రైట్ ఆన్సర్ పాణిని. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అనేటువంటి నినాదాన్ని ఎవరిచ్చారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అటల్ బిహారీ వాజ్పేయి గారు. తమాషా అనేటువంటిది ఏ రాష్ట్రానికి చెందిన ప్రముఖ నృత్యం? రైట్ ఆన్సర్ మహారాష్ట్రకు సంబంధించినటువంటిది తమాషా. గంగా నదికి ఎడమవైపు నుండి ఉత్తర దిశలో కలవని ఉపనది ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 యమున. తీన్ మూర్తి భవన్ అనేది ఎవరి నివాస భవనం? రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 జవహర్లాల్ నెహ్రూ గారిది. గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదాన్ని ఎవరిచ్చారు? స్వామి దయానంద సరస్వతి గారు. నౌటంకి అనేటువంటిది ఏ రాష్ట్రానికి చెందిన ప్రముఖ నృత్యం? రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్. రైట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్. లైఫేస్ అనేది జీర్ణ ఎంజైమ్ ఈ క్రింది పదార్థాలలో దేదాన్ని జీర్ణం చేస్తుంది? లైఫేజ్ అనేది ఏ ఎంజైము, లైఫేజ్ అనేది ఎంజైము, అది ఏ పదార్థాలను జీర్ణం చేస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కొవ్వులను జీర్ణం చేసే పదాన్ని ఎంజైమ్ ని లైపేజ్ అంటారు. 10th క్లాస్ బుక్ ఒకసారి చూసుకోవాలి మీరు. భరతనాట్యం ఏ రాష్ట్రానికి చెందిన ప్రముఖ నృత్యం? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి తమిళనాడు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు కొన్నిసార్లు, తొందరపడి ఆంధ్రప్రదేశ్ అని పెట్టేస్తుంటారు. భరత తాలోనే ఉంది, తమిళనాడు అని గుర్తుపెట్టుకోండి. యక్షగానం ఏ రాష్ట్రానికి చెందిన ప్రముఖ నృత్యం? రైట్ ఆన్సర్ మనకు ఇది కర్ణాటక సంబంధించినటువంటిది యక్షగానం. ఓకే, కర్ణాటక ఫేమస్. నెక్స్ట్, హౌస్ హీ సుల్తానీ రాజుగారి జలాశయాన్ని నిర్మించింది ఎవరు? రైట్ ఆన్సర్ ఇల్టుట్మిష్. ఉలార్ సరస్సు ద్వారా ప్రవహించే నది ఏది? ఆన్సర్ 1 జీలం. జీలం నది అనేటువంటిది ఉలార్ సరస్సు ద్వారా ప్రవహిస్తుంది. బాంగ్రా అనేటువంటిది ఏ రాష్ట్రానికి చెందిన ప్రముఖ నృత్యం?
ఆప్షన్ డి పంజాబ్. పేరిణి శివతాండవం ఏ రాష్ట్రానికి చెందిన ప్రముఖ నృత్యం? ఇది మీకు ఈజీగా అవ్వచ్చు, వేరే స్టేట్ వాళ్ళు రాసినప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఆప్షన్ ఏ తెలంగాణ. బిహు అనేటువంటిది ఏ రాష్ట్రానికి చెందిన ప్రముఖ నృత్యం? ఆప్షన్ డి అస్సాం. మట్కి డాన్స్ అనేటువంటిది ఏ రాష్ట్రానికి చెందిన ప్రముఖ నృత్యం? ఆప్షన్ డి మధ్యప్రదేశ్. సో నేను ఒక సెకండ్ మాట్లాడతాను ఇక్కడ. మీకు అనిపించవచ్చు ఇప్పుడు డాన్స్ ఫామ్స్ అన్ని ఒక దగ్గర వస్తున్నాయి, మొదటి వ్యక్తులంతా ఒక దగ్గర వస్తున్నారు, లేదంటే కొన్ని పాలిటీ క్వశ్చన్స్ అన్ని ఒక దగ్గర వచ్చినాయి. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఒక టాపిక్ లో ఒక 4-5 బిట్స్ మీకు వరుసగా రాకపోతే మీ మైండ్ సెట్ ఏం నడుస్తుంది, అబ్బా ఏ బిట్ చూసినా నాకు రావట్లేదు ఏంది, నేను ఇంకా వీక్ ఉన్నానా అనిపిస్తుంది. సేమ్ ఎగ్జామ్ లో కూడా ఇలాగనే ఉంటుంది. మీకు ఒక 4-5 బిట్లు రాకపోతే మీ ఆ ప్రెషర్ అనేటువంటిది మెంటల్ గా మీ పైన ఉంటుంది. ఒక 10 బిట్లు వరుసగా రాకపోతే తలకి ఆ ప్రెషర్ అలాగే అయిపోతుంది. 10 బిట్లు అయిపోయి ఇంకా 90 బిట్లలో నాకు ఎన్ని వస్తాయి ఎన్ని రావు అనే టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ మీరు ఓవర్కమ్ చేయాలంటే, అంటే మీకు తెలియని బిట్ వచ్చినా సరే పాజిటివ్ ఇంటెంట్ తో ఉండాలంటే మీరు ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలి. దయచేసి ఎక్కడైనా సరే డైలీ ఒక 100 బిట్స్ ఎగ్జామ్ రాయండి. టైం వేస్ట్ అనుకోకండి, అనాలిసిస్ చేసుకోండి. ఎవరైతే ఈ 60 రోజులు మంచిగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకు ఫ్యూచర్ బాగుంటుంది. ఎందుకంటే గేమ్ మొత్తం టైం మేనేజ్మెంట్ సార్. ఎందుకంటే ఒక సీనియర్ ఆస్పిరెంట్ గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. పీడనం యొక్క ప్రమాణం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పాస్కల్. నేను ఇందాకనే చెప్పాను, నేను ఇండివిజువల్ గా క్వశ్చన్ వస్తే మీకు జోక్ అనిపించచ్చు, లేదంటే సిల్లీగా అనిపించచ్చు. కానీ ఇదే క్వశ్చన్ నేను ఇంకొక మోడల్ కూడా మీకు చూపించాను. తరంగ ధైర్యం పీడనము, తరంగ ధైర్యము పీడనము పౌనపుణ్యం అని చెప్పేసి ఇంకో దగ్గర చూపించాను. సో ఇండివిజువల్ ఒక సింగిల్ క్వశ్చన్ తీసుకొని కూడా 4 సింగిల్ క్వశ్చన్ తీసుకొని కూడా ఒక మెయిన్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. కాబట్టి మీకు వచ్చిన వాళ్ళైతే కొద్దిగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మోహిని అట్టం ఏ రాష్ట్రానికి చెందిన ప్రముఖ నృత్యం? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి కేరళ. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో దాదాపు 95 నుంచి 100 బిట్స్ నేనైతే డిస్కషన్ చేశాను. ఈ పద్ధతి ఓకేనా, లేదా నేను సపరేట్ గా మనకి ఇండివిజువల్ గా రాసి, అంటే ఇప్పుడు క్వశ్చన్ చూపించాను కదండి. ఫర్ సపోజ్ ఈ క్వశ్చన్ చూడండి, మోహిని అట్టం ఏ రాష్ట్రానికి చెందిన నృత్యం అంటే ఆన్సర్ బి కేరళ అని చెప్పాను. అలా కాకుండా తెలంగాణకు సంబంధించినటువంటి పేరుని శివతాండవం అని, అరుణాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి డాన్స్ ఫామ్స్ ముఖ్యమైనవి ఏంటి, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ్యమైన డాన్స్ ఫామ్స్ ఏంటి, ఒక బ్రీఫ్ గా 1 సెకండ్ లేదా 2 సెకండ్లో మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే నెక్స్ట్ వీడియోలో అలా చేయడానికి నేను ట్రై చేస్తాను. నేను మీ నుంచి అడిగినటువంటి రిక్వెస్ట్ ఒకటే, 20 రోజులు మన ఛానల్ మంచిగా ఫాలో అయ్యి నేను ఇచ్చేటువంటి బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు వచ్చిన బిట్స్ తో పాటు మీకు తెలియని ఒక బిట్ యూజ్ అయినా ఎగ్జామ్ లో చాలా కాంపిటీషన్ లో మీరు ముందు వేస్తారండి. అండ్ మీకు ఎక్కడ కూడా నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు, ఎక్కడ కూడా మీకు సుత్తి చెప్పాను. నేను ఉన్న బిట్ ఆన్సర్ చెప్పడానికి వీలైనంత ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో పాటు దయచేసి షేర్ చేయండి. ఎందుకంటే చాలా మందికి తెలిస్తేనే నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అండ్ చాలా మంది టెస్ట్ సిరీస్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ అడగండి. చెప్పాను కదండి, 79 రూపీస్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, 25 టెస్టులు ఉంటుంది, ఒక ఫ్రీ టెస్ట్, 26 టెస్టులు మీరు రాయడానికి అవకాశం ఉంటుంది అక్కడ. అండ్ దాంట్లో ఫిజిక్స్ న్యూమరికల్స్ ఇచ్చాను, దాంతో పాటుగా మీకు ఫిజిక్స్ మెటీరియల్ కోర్స్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఎగ్జామ్స్ రాయడం వల్ల నేను చెప్తున్నాను సార్, చాలా బెనిఫిట్ ఉంటుంది, మీకు తెలియని చాలా విషయాలు తెలుస్తాయి. అలా అని చెప్పేసి ఎగ్జామ్ రాసినప్పుడు 100కి నాకు 30 మార్కులు వస్తే 20 మార్కులు వస్తే కుంగిపోకండి. మీకు ఎన్ని తక్కువ మార్కులు వస్తే అంత మంచిది. ఏంటి సార్ మీరు అంటున్నారు అని చెప్పేసి అనుకోవద్దు. ఎందుకంటే ఎగ్జామ్ కన్నా ముందు మీరు ఎన్ని మిస్టేక్స్ చేస్తే అంత మంచిది, ఓకేనా. ఎగ్జామ్స్ కు ముందు 1000 మిస్టేక్స్ చేస్తే ఆ 1000 మిస్టేక్స్ నుంచి మీరు ఆ 1000 మిస్టేక్స్ లో కనీసం ఒక 900 మిస్టేక్స్ నుంచి మీరు నేర్చుకున్న ఆ 900 బిట్స్ మళ్ళీ అదే మోడల్లో మీకు రేపు వచ్చినప్పుడు మీరు మిస్టేక్ చేయకుండా ఉంటే అది మీరు చేసినటువంటి గొప్ప అచీవ్మెంట్ అవుతుంది. ఒక తప్పు నుంచి నేర్చుకున్న వాడే విజేత అవుతాడు ఇక్కడ కాంపిటేటివ్ ఫీల్డ్ లో. బాగా గుర్తుపెట్టుకోండి, వీలైనంత తప్పులు, వీలైనంత మిస్టేక్స్ ఇప్పుడే టైం చేయండి, ఇదే టైంలో చేయండి. ఈ టైంలో మీరు ఎంత ఎగ్జామ్స్ రాసి ఎంత మిస్టేక్ చేస్తారో, ఎంత సబ్జెక్ట్ రివిజన్ చేస్తారో, మిస్టేక్ అయినప్పుడు ఆ టాపిక్ ఏదో మిస్టేక్ అయిందో ఆ టాపిక్ వెళ్ళి మళ్ళీ రివిజన్ చేయండి. అలా మిస్టేక్ ని రిపిటేషన్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి సబ్జెక్ట్ అనేటువంటి చాలా రోజులు గుర్తుంటుంది. అండ్ క్వశ్చన్స్ మధ్య ఒక క్లారిటీ ఉంటుంది. మీకు ఇంత ముందుకు నేను చెప్పాను, అగాఖాన్ కప్కి అగాఖాన్ అవార్డుకి తేడా ఉంటుంది. అగాఖాన్ అవార్డు అంటే ఆర్కిటెక్చర్ అని, అగాఖాన్ కప్ అంటే స్పోర్ట్స్ అని చెప్పాను. మీకు ఆ కన్ఫ్యూజన్ ఎప్పుడు వస్తుంది అంటే సబ్జెక్ట్ పైన క్లారిటీ లేనప్పుడు వస్తుంది. అగాఖాన్ అంటే చదివినట్టుంది, అది కప్ప అవార్డు అనేది మీకు క్లారిటీ లేకపోతే ఆ బిట్టు మీరు పెట్టలేదు, పెట్టినా అది తప్పే పెడతారు చాలా వరకు. ఎందుకంటే మన ఇన్స్టిట్యూషన్ కొన్నిసార్లు అటు ఇటు అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ మిస్టేక్, ఆ ప్రెషర్ లో మీరు ఏం చేస్తారంటే మీకు తెలిసిన 1-2 బిట్లు మిస్టేక్ చేస్తారు. సార్ ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకోండి, నేను వీడియో అయితే కంప్లీట్ అయింది సార్, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళండి. జస్ట్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ వాళ్ళ గురించి కొన్ని 1-2 మినిట్స్ నేను మాట్లాడతాను ఈ వీడియోలో. ఇప్పుడు
గుర్తుపెట్టుకోండి సార్, ఎగ్జామ్లో మీకు మెయిన్ కావాల్సింది ఏంటంటే పాజిటివ్ ఇంటెంట్. మీ మెంటల్లో వరుసగా 10 క్వశ్చన్లు మీకు రాకపోయినా సరే, మిగతా 90 క్వశ్చన్లో ఎన్ని అయితే అన్ని నేను చేయగలుగుతా. నాకు టఫ్ వచ్చిందంటే మిగతా వాళ్ళకు కూడా పేపర్ టఫే వచ్చింది అనేటువంటి ఒక కాన్సెప్ట్ మీరు బ్రెయిన్లో క్లియర్ చేసుకోండి. అలా అని చెప్పేసి నాకేం సబ్జెక్ట్ నేను చదవలేదు, 2 రోజులు సబ్జెక్ట్ చదివి నేను పోయి నాకు రాకపోతే ఎవరికి రాదంటే కాదు. చాలా ఏండ్ల నుంచి ఇక్కడ ప్రిపరేషన్లో కూర్చున్న చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. 1 మార్క్ 2 మార్క్స్ జాబ్ పోయి అండ్ మళ్ళీ స్టిల్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగాలేకున్నా కూర్చొని వాళ్ళ శ్రమ శక్తి అన్ని పెట్టి లైఫ్ని లైన్లో పెట్టి చదివే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళతో మీరు పోటీ పడేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రతి స్టెప్ ఆచితూచి వేయాల్సి ఉంటుంది. ప్రిపరేషన్ని లైట్ తీసుకోకండి. 60 రోజుల సమయం చాలా అద్భుతమైన సమయము. 60 రోజులలో మీరు రోజు ఒక టైం టేబుల్ పెట్టుకొని ఆ టైం టేబుల్ ప్రకారం సబ్జెక్ట్ను చదువుకుంటూ, మీరు చదువుతున్నటువంటి సబ్జెక్ట్లో ఎగ్జామ్స్ రాసుకుంటూ, ఆ సబ్జెక్ట్లో మిస్టేక్స్ పడితే వాటిని కరెక్షన్ చేసుకుంటూ అలా ముందుకెళ్తే చాలా చాలా మంచిది. అండ్ చెప్తున్నానండి, మీరు వీలైనంత వరకు చదవడానికి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో ఎందుకంటే చాలా మంది బట్టి పట్టేస్తుంటారు సార్. ఇప్పుడు మొదటి వ్యక్తులు ఎవరు అంటే ఒక 10 సార్లు చదివితే మీకు గుర్తుండిపోతుంది. 10 సార్లు ఒకేసారి చదవాలంటే కాదు. ఈ రోజు చదవండి, 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి, 3 రోజులు అయినాక మళ్ళీ ఒకసారి చూడండి, లేదంటే వారమైనా ఒకసారి చూడండి. అలా చూడడం వల్ల ఏమవుతుంది అంటే రిపిటేషన్ అవుతుంది. అలా కాకుండా దానిపైన మీరు గూగుల్లోకి వెళ్ళి ఎగ్జామ్ ఫస్ట్ పర్సన్స్ సంబంధించిన క్విజ్ చేయమనండి. చాట్ జీపీటీని అడిగిన ఇస్తుంది, గోర్కుని ఇచ్చిన ఇస్తుంది. మీకు సోషల్ మీడియా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడ బిట్టు దొరికితే అక్కడ బిట్టు చదవండి. ఈ 60 రోజుల శ్రమ రేపు మీరు 60 ఏండ్ల పాటు మీకు ప్రొటెక్షన్ చేస్తుంది. ఓకేనా? గవర్నమెంట్ ఎగ్జామ్ చదువుతున్నామంటే మీరు చాలా మంచి సంకల్పంతో కూర్చుంటేనే అవుతుంది. ఓకేనా? నేను ఏదో చదువుతాను రాస్తాను అంటే ఇక్కడ స్కోప్ లేదండి. ఆల్రెడీ మీరు తెలంగాణలో ఏపీలో సిచ్యువేషన్ చూస్తున్నారు. గ్రూప్స్కి ఎంత కష్టపడుతున్నారు, ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతున్నాయి, కానిస్టేబుల్ రాస్తున్నారు క్యాన్సిల్ అవుతున్నాయి. సో మళ్ళీ రాయడం అవుతుంది. రైల్వేలో పకడ్బందీ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఎస్ఎస్సీది ఆల్రెడీ ప్రొటెస్ట్ నడుస్తుంది. ఆ టాపిక్ నేను డిస్కషన్ చేయట్లేదు. మళ్ళీ అది కంప్లీట్గా మిమ్మల్ని డివేట్ చేసి డిమోటివేట్ చేసినట్టు అవుతుంది కాబట్టి అది మాట్లాడట్లేదు. పాజిటివ్ ఇంటెంట్తో ఉండి పాజిటివ్ ఇంటెంట్తో ప్రాక్టీస్ చేయండి. సబ్జెక్ట్ కింగ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఏ రోజు ఎగ్జామ్ వచ్చినా మీ దగ్గర కరెక్ట్ స్టఫ్ సబ్జెక్ట్ ఉన్నట్లయితే మీరు ఎగ్జామ్ను చాలా అంటే చాలా ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఒకటే, ఎగ్జామ్ టైంలో ఎక్కడ కూడా మైండ్ డైవర్ట్ చేయకండి. కొద్దిగా సోషల్ మీడియా పక్కన పెట్టి ఒక్క 60 రోజులు పక్కకెట్టేసి చాలా బాగా ప్రాక్టీస్ చేయండి, చాలా బాగా చదవండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. సో మనకు సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు వీలైన డౌట్ ఉన్న క్వశ్చన్ ఉంటే అడగండి, నేను ట్రై చేస్తాను చాలా వరకు రిప్లై ఇవ్వడానికి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, రైల్వేకి టైం టేబుల్ వేసుకొని చదివితే చాలా ఉపయోగపడుతుంది. గ్రూప్ డీకి ఎలా ప్రిపేర్ కావాలి ఆల్రెడీ నేను చాలా వీడియోలు చేశాను. మళ్ళీ చేయాలా వద్దా అనేటువంటిది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. అది కూడా నేను షార్ట్ అండ్ స్వీట్గా ఒక 10-15 నిమిషాలు మీకు టైం వేస్ట్ కాకుండా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇదండి రైల్వేకి సంబంధించినటువంటి ఈ రోజు ఫస్ట్ వీడియో అండి. ఇలా నెక్స్ట్ 20 వీడియోస్ మీకు డైలీ అంటే డే వస్తాయా లేదంటే డే బై డే వస్తాయా, నేను కొద్దిగా టైం చూసుకొని మీరు ఇచ్చేటువంటి కామెంట్స్ బాక్స్ నేను కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఏదో ఒక కంటెంట్ కాకుండా మీకు ఎగ్జామ్కి ఉపయోగపడే కంటెంట్ ఇవ్వాలి అనేటువంటి ఇంటెన్షన్ తోటి ఈ వీడియో చేస్తున్నాను. ఈ రోజు ఈ లాస్ట్ ఈ డిస్కషన్ పెట్టాను. రేపు నుంచి డిస్కషన్ ఉండదు, జస్ట్ కొట్టే తెచ్చే సబ్జెక్ట్ మాట్లాడుకొని మనం వెళ్ళిపోతుంటాం. ఓకేనా? సో ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు ఇంకేమైనా ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి. ఇంకేమన్నా మీకు చెప్పాలి అంటే అనుకుంటే చెప్పాను కదండి, సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో.